అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. ఇన్ని రోజులకు వీలు పడిందండి బయట గుమ్మం ముందు ముగ్గు వేసుకోవటానికని. మన ఇంటి ప్రక్కనే ఇల్లు కడుతున్నారు కదా, అటు ఇటు వాటర్ ట్యాంకీలు, అలాగే ట్రాక్టర్స్, ఇసుకలు ట్రాక్టర్స్ పోతూ ఉన్నాయి. అది కాక వర్షం కూడానండి కళ్ళాపు చల్లినట్టు వర్షం పడుతుందండి. కరెక్ట్గా ఊడ్చి కళ్ళాపు చల్లేసరికి వర్షం పడుతుందండి. ఆ ముగ్గు అనేది పోతుందన్నమాట. అలా పడుతుందండి గుంటూరులో వర్షం అనేది. ఈ విధంగా ఈరోజు ముగ్గు వేయటం వీలు పడిందండి. ఇక మనకి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి. ఈ రెండు కూడా మనకు ముఖ్యమైన పనులు కదండి. మన ఆడవాళ్ళందరికీ కూడాను బయట గుమ్మం ముందు ఊడ్చి కళ్ళాపు చల్లేసి చక్కగా ముగ్గు పెట్టుకోవటం, అలాగే ఇంట్లోకి వచ్చిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకొని దీపారాధన చేసుకోవటం. ఇంటి ముందు పసుపు కుంకాలతో అందమైన ముగ్గును చూసి ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు మన పెద్దలు. అలాగే ఇంట్లో దీపం వెలుగుతూ ఉండటం అనేది, ఈ రెండు పనులు ముఖ్యమైనవి. మన ఆడవాళ్ళకే చెల్లు కదండి. ఈ చేసిన తర్వాతే మనకెంతో తృప్తిగా, ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాయి కదండి. ఉప్మా చేసుకుందామండి, బొంబాయి రవ్వ ఉప్మా. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ బొంబాయి రవ్వ ఉప్మా అనమాట. గ్యాస్ వెలిగించుకున్నాము. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తరిగి పెట్టేసుకున్నానండి. కొంచెం నేతిలో వేయించుకున్నాము. ఇదిగోండి నెయ్యి వేసుకున్నాం కొంచెం. ఇదిగోండి చక్కగా కొంచెం మంచి సువాసన రాగానే తీసేసుకున్నాము. వేసుకున్నాము. పల్లీలు వేసుకుందాము. చక్కగా తాలింపు వేగిపోయింది. మనం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కొంచెం ఎక్కువే తీసుకొచ్చాలండి, వేసేసుకుందాం. కరివేపాకు ఉంటే చెయ్యి ఆగదండి, వేసేస్తాను. ఇష్టం కరివేపాకు ఎక్కువగా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇదిగోండి చక్కగా అలా వేగింది. ఇదిగోండి కొంచెం అల్లం అనేది కొంచెం తురుముకున్నాం. అల్లం వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి చక్కగా మగ్గింది. మనం వాటర్ పోసుకున్నాము. దీంతో ఒకటి పోసుకున్నాం కదా, 3 పోసుకున్నాము. ఇంకొకటి 3 పోసుకున్నాం. గ్యాస్
తెల్లాక ఇక మనం రవ్వ వేసుకున్నాం. పెట్టేసి ఇదిగోండి చక్కగా తెల్లుతుంది. ఇలా తెల్లేటప్పుడు మనం ఇది వేసేసుకుందాం. కొంచెం ఇది కొంచెం దగ్గర పడగానే మనం తీసేసుకుందాం. ఉండలు లేకుండా చక్కగా చుట్టూతో చక్కగా ఇదిగోండి రెడీ అయిపోయింది. చక్కగా మనం గ్యాస్ కట్టేసేసుకుందాం. మాకు ఇలానే ఉండాలి, కొంచెం అనుకునుగా గట్టిగా ఉండాలి అవసరం, కొంచెం లూజ్గానే ఉండాలి. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి ఉప్మా ఇద్దరికి. సూపర్. ఇక టిఫిన్ చేసిన తర్వాత అండి రాగి బాటిల్స్ ఉన్నాయండి, కొంచెం రోతగానూ స్మెల్ వస్తున్నాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి వాటిని కడుగుదామని చెప్పేసి కొంచెం సర్ఫు, కళ్ళుప్పు అయినా సాల్ట్ అయినా సరే వేసి కడిగేసామనుకోండి, మనకి ఆల్రెడీ నేను కొసతోటి క్యారీ బ్యాగుల్లాగా అల్లే కదండి, వాటిలో చక్కగా పెట్టుకుంటే చల్లదనంగా ఉంటాయి. ఫ్రిడ్జ్లో వాటర్ మేము తాగమండి. 12 గంటల లోపు వరకు మాత్రం ఏదో ఒక పని చేస్తూ ఉంటానండి. ఇలాంటి పనులు ఈ 12 దాటితే మన ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుంటాం కదండి, అలాగే నా బాడీకి కూడా 12 గంటల నుంచి ఛార్జింగ్ పెట్టేసేస్తానండి. అంటే నిద్రపోతానండి 2 వరకు. లేచిన తర్వాత అప్పుడు భోజనం చేసిన తర్వాత ఇంక నిద్రపోనండి. ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాతే నిద్రపోతానండి. అదొక అలవాటండి ఫస్ట్ నుంచి కూడా, పిల్లల్ని పంపించిన దగ్గర నుంచి కూడాను అదే అలవాటు. ఇక 2 అవర్స్ అయినా మధ్యాహ్నం నిద్రపోతాను అన్నమాట. టిఫిన్ చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత నిద్రపోనండి. ఇక కళ్ళుప్పు కొంచెం అయినా సాల్ట్ అయినా సరే సర్ఫ్ వేసి చక్కగా బాటిల్స్ బ్రష్ తోటి నీట్గా కడిగామనుకోండి, లోపల స్మెల్ అనేది కొద్ది గొప్ప ఏదన్నా పాచి పట్టినా సరే, రాగి బాటిల్స్ కదా త్వరగా పాచి పట్టే అవకాశం ఉంటుందన్నమాట. నీట్గా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో వాటర్ తాగమండి, అలవాట్లేదు. అతి శుభ్రం ఉన్న వాళ్ళకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయేమోనండి. ఇక చేసే వాళ్ళకి ఎప్పుడూ పని ఉంటూనే ఉంటుందండి. రాగి బాటిల్స్ కడగటం, శుభ్రం చేయటం 2 గంటల సేపు పట్టిందండి. వాటిని రుద్ది తోమి కడిగి ఈ విధంగా తయారు చేస్తున్నాను అనమాట కూర్చొని. ఏమండి మన ఆడవాళ్ళం అంతా కూడా ఇవన్నీ ఫేస్ చేస్తూనే ఉంటామండి. శుభ్రంగా ఉండాలి, మళ్ళీ వంటలు రుచికరంగా తయారు చేయాలి, మళ్ళీ త్వరగా చేయాలి. ఎన్ని పనులండి మన ఆడవాళ్ళకి కదండి. ఇత్తడివి, రాగివి ఇప్పుడు తోమటానికి, కడగటానికి పీతాంబరం అనేది ఒకటి వచ్చింది కదండి. ఆ పీతాంబరంతో ఇనప పీసు పెట్టేసి ఇక కసరత్తు చేస్తున్నానండి. లోపలేమో ఉప్పు సర్ఫేసి బాటిల్ కడిగే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తోటి రుద్దుతున్నాను అనమాట. ఇక బాగా చేతులకి ఎక్సర్సైజ్, కసరత్తు అనమాట అండి. 1 గంట 2 గంటల వరకు కూడాను. అతి శుభ్రం కూడా పనికిరాదనుకుంటానండి కదా మన ఆడవాళ్ళకి. కానీ తప్పవండి, కొన్ని పనులు అలాగా చేస్తూనే ఉంటాం. ఓపిక ఉంటే ఊరుకోం కదండి మన ఆడవాళ్ళం, చేస్తూనే ఉంటాం. అదిగాక మనకి కనిపిస్తూ ఉంటాయండి పనులు అనేవి, ఇది చేయాలి అది చేయాలని కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక ఎట్టకేలతైతేనేమి ఈ విధంగా రాగి బాటిల్స్ అనేవి తళతళ మిలమిల మెరుస్తూ ఉన్నాయన్నమాట అండి. చూసారా ఎంత మెరుస్తున్నాయో. అదొక సంతోషం, ఆనందం అండి.
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, ఇంట్లో వస్తువులను భద్రంగా దాచుకోవటం, అలాగే ఇంట్లో వస్తువులను కూడా నీట్గా ఉంచుకోవటం అనేది మన ఆడవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అండి. అదొక కళ అండి, మనకి భగవంతుడు రాసి పెట్టాడు కదా. ఏ పనైనా సరేనండి, పిండి వంటలైనా సరే చక్కగా రుచిగా బాగా తయారు చేసిన, అలాగే ఇంటి పట్ల శ్రద్ధగా ఇలా శుభ్రంగా నీట్గా ఉన్నా సరే మనకి ఏందో తెలియని ఆనందం కదండి. ఇక అవధులు ఉండవు అనమాట మన ఆనందానికి, సంతోషానికి. కష్టపడ్డామే, అలాగే శ్రమపడ్డామే అనిపించదండి కదా. ఇంట్లో నీట్గా ఉంచుకోవటం, ఎవరైనా సరే మళ్ళీ మనల్ని పొగుడుతుంటే మనకెంతో ఆనందం, సంతోషం కదండి. మొత్తానికి ఈరోజు చాలా కష్టపడ్డానండి, చాలా శ్రమపడ్డాను. రాగి బాటిల్స్ మాత్రం మిలమిల మెరుస్తున్నాయి. నా కష్టానికి ప్రతిఫలం అనమాట అండి. ఆ 2 గ్లాసులు కూడా త్రాగటానికి యాక్వాగార్డ్ దగ్గర ఉంచుతానండి. ఇక ఈ రాగి బాటిల్స్ శుభ్రం చేయటంలో మాత్రం పరిపూర్ణురాలైనానమాట అండి. ఈ రోజుకి చాలండి ఈ సంతోషం, ఈ ఆనందం. శ్రమ వద్దులేండి, కష్టం మనం అనుకోం కదా. ఇక కడగటం, తోమటం, రుద్దటం అయిపోయింది. ఇక వాటర్ బాటిల్స్కి నీళ్లు పట్టుకుందాం అని చెప్తున్నానండి. ఇక బాటిల్స్కి నీళ్లు నింపుతున్నాను. కొంచెం ఫ్రెష్ వాటర్ దొలిపి పోసుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటాయి. ఇక 3 బాటిల్స్కి నింపుతున్నాను అనమాట. ఆ 2 గ్లాసులు కూడా అక్కడ పెట్టేస్తానండి త్రాగటానికి. తళతళలు, మిలమిలలు, మెరుపులు అనమాట ఈరోజు రాగి బాటిల్స్, అలాగే రాగి గ్లాసులు 2 కూడాను. మన పూర్వం ఎంత కష్టపడేవాళ్ళనండి, వాళ్ళు అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఈ రాగి బాటిల్స్ ఇత్తడి సామాన్తోటి ఇత్తడి వస్తువులను తోముకుంటే. ఆనాడు వాళ్ళు చింతపండే కదండి, ఇలా పీతాంబరం కూడా కాదు కదా. అయినా సరే వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు అని అనిపించిందండి ఈరోజు మాత్రం నాకు. ఇక క్యారీ బ్యాగులు ఇక అల్లా కదండి, కొసలు అల్లా కదా. ఇక కొసలు అల్లిన వాటిలో స్క్రూ చక్కగా బిరుగా తిప్పేసి పెడుతున్నాను అనమాట. అది కూడా నేను కొసతోటి అల్లానండి. ఆ ప్లాస్టిక్ డబ్బా ఒకదాన్ని ఆ చుట్టూతో కొసతోటి అల్లాను. దాంట్లో పెడితే చక్కగా అందంగా ఉంటాయి అని చెప్పేసి దాంట్లో అలంకరిస్తున్నాను అనమాట. 3 కూడాను ఆ కొస తోటి తయారు చేసిన దాంట్లో. కళ్ళు, కాళ్ళు, చేతులు ఊరుకోవండి, ఈ విధంగా చేస్తూ ఉంటానన్నమాట. నవ్వుతున్నారా? ఇదిగోండి చూసారా 3 ఎలా తీసుకొస్తున్నాను. ఇదిగోండి చిన్న స్టూల్ పెట్టేసి ఇక స్టూల్ మీద అలంకరించాను అనమాట. మా వారికి నాకు ఎప్పుడు త్రాగాలనిపిస్తే త్రాగుతాం అనమాట. ఇది ఒక పని అయిపోయింది కదండి ఈరోజు. పని అనుకుంటే ఎట్లాగండి, సంతోషం ఆనందం కూడా కావాలి కదా, ఆరోగ్యం కావాలి కదా. ఇక ఏంటా ఎతుకుతుంది, ఏం చేస్తుందా అని అనుకుంటున్నారండి. ఇంకా కొంచెం కష్టపడతానండి. 11 గంటలకి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఈరోజు ఫ్రూట్స్ అవి ఏమీ లేవండి. ఇక కుడుములు తయారు చేస్తున్నానండి. అందుకోసమని బియ్యం ఆల్రెడీ మనం కడిగేసి, స్టోర్ బియ్యం అండి, కోటా బియ్యం అనేవి కడిగి నీడ పట్టును కానీ ఎండ పట్టును కానీ ఆరబెట్టుకొని మరకబట్టిస్తానండి, ఒక 5 కేజీలు దాదాపు. ఇక ఆ పిండిని అప్పుడప్పుడే మనం వెంటనే తయారు చేసుకోవచ్చు అనమాట. కుడుములంటే, చెక్కలంటే, చక్రాలంటే ఇంకా ఉంటుందని చెప్పేసి ఒక 5 కేజీలు అలా పెట్టి ఉంచుతాను బియ్య పిండి అనేది. కుడుములు తయారు చేద్దామనండి. 11 గంటలకి రుద్ది కడిగి తోమేసరికి ఆకలేసిందండి. టిఫిన్ సరిపోలేదండి. ఇక అందుకోసం అని చెప్పేసి కుడుములు తయారు చేస్తున్నాను. మన పూర్వకాలంలో అమ్మమ్మ నానమ్మ వాళ్ళైతే మన ఎండు చెత్తతోటి మామూలుగా మట్టి పాత్రలోనైనా, మట్టి కుండలోనైనా, లేదంటే జలమసేరు పెద్ద పెద్ద తపాళాలు ఉంటాయి కదండి, దాంట్లో ఎండు చెత్త పెట్టేసి మర్రి ఆకుల మీద చక్కగా నెయ్యి రాసి చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకంతా ట్రెడిషనలే కదండి, త్వరగా అయిపోవాలి, త్వరగా తినేసేద్దాం కదా. అందుకోసం చెప్పేసి ఇడ్లీ పాత్రలోనే, కుక్కర్లోనే నేను తయారు చేస్తానండి ఇడ్లీ కూడా. ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసి అలాగే ఇడ్లీ ప్లేట్స్లో తిన్నానమాట. బెల్లమను, బియ్యం పిండి అలాగ అన్నీ సమకూర్చుకుంటున్నానండి. అది విషయం అనమాట. కొంచెం పచ్చెనపప్పు కూడా నానబెట్టుకుంటున్నాను. ఏదైనా సరే 2 సార్లు అలా కడిగి పెట్టుకోవాలండి. పచ్చెనపప్పు 2 సార్లు కడిగి నానబెట్టుకుంటున్నాను. పాలను, కుక్కర్లో పాలు ఉన్నాయండి, కాగబెట్టిన పాలే బాగుంటాయి. బెల్లం ఏమో అరిసెల బెల్లం అండి. ఇక చూసుకోండి, కుడుములు సూపర్ అనమాట. ఇక ఇదిగోండి మందపాటి పాత్రని ఈ విధంగా కడిగి బెల్లాన్ని చక్కగా కరగబెట్టుకుందాం. ఇదిగోండి కుడుములు తయారు చేసుకున్నాము. కొంచెం బెల్లం వేసుకున్నాము. బెల్లం వేసి కొంచెం వాటర్ వేసి కరగబెట్టుకున్నాము.
ఇదిగోండి చక్కగా కరిగిపోయింది. ఇదిగోండి పచ్చెనపప్పు నానబెట్టుకున్నాను, బియ్యం పిండి, యాలకులండి. మనం కట్టేసేసుకుందాం, గ్యాస్ కట్టేసుకొని వడపోసుకున్నామండి. ఈ ప్లేట్లు కూడా ఇడ్లీ ప్లేట్లు కూడా చేస్తానండి, కుడువులు అనేవి. వెనకటి రోజుల్లోనైతే అమ్మ వాళ్ళు మర్రి ఆకుల మీద చేసేవాళ్ళు. కపాళ్ళు ఎండు చెత్త పెట్టేసి చక్కగా తయారు చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు మనం ట్రెడిషనల్ కదా అంతా కూడా. ఇదిగోండి ఈ పాత్రలు తయారు చేసుకున్నాం. కొంచెం నలకలు రాళ్ళు ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. ఇవ్వండి. తర్వాత ఈ పచ్చెనపప్పు కూడా వేసుకుందాం. ఇదిగోండి బియ్యం పిండి కూడా వేసుకుందాం. ఇంకొంచెం వేసుకుందాము. ఈ యాలకులు అలాగే కొట్టనండి. అవి తోళ్ళు తీసి ఇలా చేసుకుంటా కదా, నాకు ఆ లక్షణం ఉన్నది కదా. తోళ్ళతో వేయనండి యాలకులు. పరమాణంలోనైనా, పొంగల్లోనైనా, స్వీట్ పదార్థాల్లోనైనా సరే యాలకులు తొక్కు తీసి, తోలు తీసి చక్కగా అలా మిక్సీ పట్టేసుకునో ఇలా రోట్లో నూరుకొనైనా వేసుకుంటాను అనమాట. కొంచెం లేట్ అయినా సరేను, అలా ఇష్టం అండి నాకు. రోట్లో నూరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ అది పంటి కింద పడుతుంది. అది తీసి మళ్ళీ పనిమాల చేత్తో తీసి ప్రక్కన పెట్టాలి. అవసరం అండి, మనకంత టైం ఎక్కడ ఉంటుందండి. పదార్థం అనేది రుచిగా ఉండాలి, త్వరగా అయిపోవాలి కదండి మన పనులన్నీ కూడా. అలా చూసుకుంటాం అనమాట మనం. అదిగోండి ఇక చక్కగా నూరి యాలకు పొడి వేసుకుంటున్నాను. ఇక మొత్తాన్ని కలుపుకోవాలండి. కాగబెట్టిన పాలే ఫిల్టర్లో కాగబెట్టాను కదా, ఆ పాలు కలుపుకుంటున్నాను. ఇక చేత్తో కలుపుకుంటే మనకి చక్కగా ముద్ద అనేది తయారవుతుంది. మన చపాతీ పిండి మాదిరిగానే తయారు చేసుకోవటం అనమాట. త్వరగా అయిపోయే ప్రాసెస్ అండి ఇది. కుడుములు మా వారికి ఇష్టమే, నాకు ఇష్టమే, పిల్లలకి ఇష్టమేనండి. అప్పుడప్పుడు కావాలనుకుంటే వెంటనే తయారు చేస్తానన్నమాట. ఏమీ లేకపోయినా సరే ఇలా తయారు చేసుకుని తింటామండి. ఇంట్లో ప్రస్తుతానికి ఏమీ లేవండి తినడానికి 11ంటికి, అందుకని చేస్తున్నాను అనమాట. ఇదిగోండి నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి వేస్తే అతుక్కోకుండా కమ్మగా రుచిగా మంచి స్మెల్ వస్తుందన్నమాట. నెయ్యి మనకి భగవంతుడి భూలోకానికి ఇచ్చిన అమృతం అండి. నేను పదే మీకు చెప్తూనే ఉంటాను చాలాసార్లు కదా. నెయ్యి అనేది కంపల్సరీ వాడండి. ఇంకా పాలతోటి నీళ్లు వేయకుండా పాలతోటి ఇలా కలుపుకోండి. ఇదే పాల తాలికల ప్రాసెస్ కూడా ఇదేనండి. ఇలా సేమ్ ఇలాగే చేసుకుంటాం అనమాట. ఇదిగోండి ఇలా చక్కగా చపాతీ ముద్దలాగా కలిపి పెట్టేసుకోండి. ఇక మనం నానబెట్టే పని లేదు, టైం కాసేపు గుడ్డ కప్పేసి పెట్టే పని లేదండి, నానబెట్టే అవసరం లేదు. ఇదిగోండి ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేట్స్ ముందు తడంతా కూడా పొడిగుడ్డతోటి తుడుస్తున్నాను అనమాట. తర్వాత నెయ్యి పోస్తున్నాను అనమాట. నెయ్యి అప్లై చేస్తున్నాను ప్లేట్స్కి. ఇక చక్కగా నెయ్యి అప్లై చేసేసుకొని చిన్ని ఉండలా తయారు చేసుకోవాలండి. ఇక తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, మన చిన్న బాల్స్ లాగా అవన్నీ ఇక ప్లేట్స్కి పెట్టేసుకోవటం. అప్లై చేసి ఉండ్రాళ్ళగా తయారు చేసుకోవచ్చండి. మనం కుడువులు చేసుకుంటున్నాం కాబట్టి కుడువులు తయారు చేసుకోవచ్చండి. ఇదే ప్రాసెస్ తోటి పాల తాలికలు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంకా అచ్చం పాలతోటి చాలా రుచిగా బాగా కమ్మగా ఉంటుందండి. పాలు బెల్లం కదా. ఇదిగోండి మొత్తం ఉండలు తయారు చేసి పెట్టుకున్నాను. ఈ ప్లేట్స్కి నెయ్యి అప్లై చేసి ఉంచా కదండి ఆల్రెడీ. ఇక ఆ ప్లేట్స్ మీద చక్కగా ముద్ద పెట్టేసేసి, ఆ ఉండ పెట్టేసేసి చేతితోటి అలా ఒత్తి ప్రెష్ చేసేసి నిండుగా ఉంచుకోవటం. మన ఇడ్లీ మాదిరిగా అటు ఇటు అంటుకోకుండా చక్కగా అలా పెట్టేసుకొని అన్ని ప్లేట్స్కి పెట్టుకోవటం అనమాట, ఆ ఉండలన్నిటినీ కూడాను. చాలా ఈజీనండి. త్వరగా 7 నిమిషాల్లో కుక్కర్ ఉడికిపోతుందండి. 7 నిమిషాలు మనం విజిల్ పెట్టుకోకుండా గ్యాస్ కట్టర్ పెట్టేసి 7 నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఆవిరితో ఉడుకుతాయి అన్నమాట కుడుములు అనేవి. ఇక అన్ని ప్లేట్స్కి ఇలా పెట్టేసేసుకుంటున్నాను. అన్ని ప్లేట్స్ రెడీ అయిపోయాయండి. ఇక మనం ఇడ్లీ మాదిరిగానండి, సేమ్ ఇడ్లీ ప్లేట్స్ ఎలా పెట్టుకుంటామో అలాగే అన్నమాట.
హోల్ పైన ఇడ్లీ వచ్చేటట్లుగా ఎలా పెట్టుకుంటాం అలాగే కుడుము కూడా హోల్ పైన కుడుము వచ్చేటట్లుగా పెట్టుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకోవటం అండి. ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలోనైనా పెట్టుకోవచ్చు. నేను గ్యాస్ కట్టర్ పెట్టేసేసుకొని చక్కగా ఇక వాటర్ ఆల్రెడీ పోసుకున్నానండి కుక్కర్లో. ఈ ఇడ్లీ ఈ పాత్ర పెట్టేసేసుకొని ఈ ప్లేట్స్ స్టాండ్ పెట్టేసుకొని గ్యాస్ కట్టర్ తోటి పెట్టేసుకోవటం అనమాట. విజిల్ అవసరం లేదండి. చిన్న పొయ్యి వెలిగించుకుంటే కరెక్ట్గా 7 నిమిషాలలో మనకి ఆవిరి అనేది పొయ్యే శబ్దం అనేది ఆగిపోతుందండి, తెలుస్తుంది మనకి. ఇంకప్పుడు కట్టేసేసుకోవటం అనమాట. ఒక 2 నిమిషాలు ఆగి తీసేసుకోవటమేనమాట. విజిల్ అవసరం లేదని చెప్తున్నాను. ఇంకంతేనండి, త్వరగా తినేసేద్దాం, ఆకలేస్తుంది. ఇదిగోండి కుడుములు చూద్దాం. ఇక చక్కగా వచ్చేసాయి, చూసారా? బౌల్ పెట్టేస్తున్నాం. చక్కగా ఉంటుంది. సరే, అంటుకోకుండా ఏమైనా అంటుకున్నాము. ఇవ్వండి, కుడుములు రెడీ అయ్యాయి. చక్కగా మెత్తగా ఉండరాలన్నమాట. చక్కగా తయారు. చూసారా? కుడుములు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఈరోజు కుడుములు తయారు చేశాను, తినాలనిపించింది. పాలతోటి, బెల్లంతో, నెయ్యితోటి కుడుములండి. ఈరోజు బియ్యం పిండి బాగుందండి. పాలు, యాలకుల పొడి, బెల్లం, బియ్యం పిండితో చేసిందండి. పచ్చెనపప్పు కూడా ఉన్నాయండి. బాగుందండి కుడుములండి. అప్పుడప్పుడే కాలంలో మా అమ్మోళ్ళు అన్నం తెపాలలో వరిగడ్డ వేసి ఎండి చెత్త మర్రాకులు వాసుకొచ్చేవాళ్ళం అండి. మర్రాకుల మీద పెట్టి చేసేవాడు. ఇడ్లీ లాగా ఉడికించేవాడు. అవును. ఇప్పుడు అవన్నీ చేయలేక ఈ విధంగా ఉండవాలండి. మర్రాకులు ఇన్ని ఉంటాయండి. ఇడ్లీ పత్రం చేసుకొని సింపుల్గా అయిపోయింది. టకటగా చేసుకొని తినచ్చు. బియ్యం పిండి చేసుకొని బెల్లం కలుపుకొని అవును ఇడ్లీ పచ్చడి వేసుకుని తింటే అయిపోయింది. బియ్యం చక్కగా కడిగి మనం అటు ఆరబోసుకుంటాం కదండి. ఆ కడిగిన బియ్యాన్ని మరగబట్టించేసుకుంటాం కదా, అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఆ పిండిని. ఇలా కుడుములు తయారు చేసుకోవచ్చు. అనేక ఇంకా చెక్కలకైనా చక్రాలకైనా టకాలను అలా పట్టించుకొస్తానండి. ఇవాళ కుడుములు తినాలనిపించింది, టకటకా తయారు చేస్తా. పాలు, బెల్లంతో ట్రెడిషనల్ ఫుడ్, మన పూర్వకాలం నుంచి వచ్చిన ఫుడ్. సింపుల్ అండి. అవును తక్కువ. అవును, తినాలనుకున్నప్పుడు టకాలను అయిపోతుంది చిటికలో. ఓకే, ఇవ్వండి కుడుములు. అప్పుడప్పుడే వెంటనే తినాలనుకుంటే వెంటనే తయారు చేసుకోవచ్చండి. చక్కగా నేతితోటి అలాగే చూసారా చక్కగా ఇలా ఉంటుంది. వెనక పూర్వం రోజుల్లో అమ్మ వాళ్ళు అయితే తెల్ల పాత్రలు ఉంటాయి కదండి, ఆ వాటిల్లో కానీ లేదా మట్టి పాత్రలు, మట్టి కుండలు ఉంటాయి, వాటిలో కానీ ఎండు చెత్త వేసేసి చుట్టూతా మర్రి ఆకులు కోసుకొచ్చి పెద్ద పెద్ద ఆకులు వాటికి నెయ్యి రాసి చక్కగా పెట్టి పెద్ద పెద్దవి నార్చి అంత పెద్ద పెద్దవి పెట్టేసేవాళ్ళు. గృహప్రవేశాలకి లేదంటే ఇంట్లో అప్పుడప్పుడు తయారు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు నేను ఈ విధంగా తయారు చేస్తానండి. ట్రెడిషనల్ ఫుడ్ కదా, మన పూర్వం నుంచి వచ్చే ఫుడ్ కదా. సూపర్ అండి. పాలు, బెల్లం, పచ్చెనపప్పు, నెయ్యి, అమృతం. బాగుంది. కమ్మగా ఉంది, రుచిగా ఉంది. ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని విధంగా చేసుకుంటూ ఉంటాం కదా మన ఆరోగ్యంతో. చేసుకొని తింటుంటే హెల్తీగా ఉంటాం, మనకి ఎక్సర్సైజ్, వ్యాయామం అవుతుంది. రైస్ పెట్టానండి, అది విజిల్ వస్తుంది. ఇవాళ ముద్దపప్పు వేయండి, ముద్దపప్పు చట్నీ. సూపర్, బాగుంది.
వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. మీ శక్తిని వ్యర్థమైన మాటల్లో వృధా చేయక మౌనంగా ధ్యానం చేయండి. మనశ్శక్తిని సమీకరించి ఆధ్యాత్మిక శక్తి జనకయంత్రంగా అవతరించండి. చాలా స్పష్టంగా క్లుప్తంగా వివరించారు కదా. మీ శక్తిని వ్యర్థమైన మాటల్లో వృధా చేయక, మనకున్న బలాన్ని, శక్తిని, మనకున్న తెలివితేటల్ని, అలాగే మనలో ఉన్న టాలెంట్ని ఏదైనా సరే వ్యర్థమైన మాటల్లో, మనకు అనవసరమైన మాటలతోటి వృధా చేయకుండా, కాలాన్ని వృధా చేయకుండా మౌనంగా ధ్యానం చేయండి. మౌనమే ఆయుధం అండి. ఓర్పైన సహనమైన ఒకటే కదా. అలాగే మౌనం కూడా ఆయుధం అన్నమాట. మౌనంగా ధ్యానం చేయండి. మనశ్శక్తిని సమీకరించి అలా మౌనంగా ధ్యానం చేసినందువల్ల మనలో మానసిక శక్తి అనేది, అలాగే భగవంతుడి శక్తి అనేది మనకి ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రంగా అవతరించండి. మనలో ఆధ్యాత్మికత ఏర్పడుతుందండి. అది శక్తి జనక యంత్రంగా, ఒక యంత్రంలాగా పనిచేసే మాదిరిగా. మన శరీరమే ఒక యంత్రం అండి. మనిషిమే ఒక యంత్రం లాంటి వాళ్ళం. అలాగా అవతరించండి. వివేకానందుల వారు అలాగే కదండి. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. తులసాకు మనకు తెలుసు కదండి. 100 ml రసంతో చిటికెడు మిరియాల పొడి కలిపి వాడితే ఉబ్బసం అనేది, కోరింత దగ్గు అనేది తగ్గిపోతుందండి. ఇదేనండి ఆరోగ్య సూత్రం. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.